సురేఖ గారు చాలా తప్పు. మీ మీ ఎవరు రిలేటివ్ ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లగానికి చెప్పుండ్రు మీరు. ఏం చెప్పుండ్రు అంటే, ఇట్లా ఉండదు బిడ్డ, ఏదైనా ఉంటే గవర్నమెంట్ వేస్తుంది, ఏమేస్తుంది, నోటిఫికేషన్ వేస్తుంది, నోటిఫికేషన్ వేసినప్పుడు దాంట్లో అప్లై చేసుకో రా బిడ్డ అన్నట్టుగా చెప్పు. కానీ ఈడ పేదోళ్ళు ఎవరైతే మాలాంటి పేదోళ్ళు ఈ ఏరోనాటికల్ అని ఇదని అదని చదువుకున్న వాళ్ళు ఒకవేళ దారి తప్పిపోయి, అంటే స్తోమత కాకపోయినా కూడా ప్రేమ కొద్దీ లేకపోతే కాయస్ కొద్దీ పట్టుదల కొద్దీ పోయి చదువుకున్నా కూడా వాళ్ళకి ఆ ప్రతిఫలం వచ్చేటట్టు ఉంటే ఇంకో భావి తరాలకు ఓ గర్వంగా ఉంటుంది, లేకపోతే చెప్పుకోదగిన పద్ధతిలో ఉంటుంది. వాళ్ళ కుటుంబ శైలి మారుతుంది, వాళ్ళ మొత్తం ఖాందానే మారే అవకాశాలు ఉంటాయి. అటువంటి అవకాశాలు దుబ్బేయకుండ్రి. ఇప్పుడు కొండా సురేఖ అమ్మది బయటపడ్డది, మరి బయటపడడం ఎంతమంది ఉన్నదో ఇలా మంత్రులది ఎవరో ఏమేమి చదువుకుంటారో. ఇప్పుడు శ్రీధర్ బాబు ఐటీ మంత్రిగా ఉన్నారు, అంతా ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఈమె పోయింది అన్న ఏరోనాటికల్ అది ఇదని అన్నది. సరే బాగుంది. మరి ఒకవేళ శ్రీధర్ బాబుకు ఎండోమెంట్లో అవసరం ఉంటుంది, శ్రీధర్ బాబుకు చేయాలి, ఈమె కూడా చేయాలి. అంటే ఇక్కడ ఒక క్వాలిటీ ఉన్నోడు ఆగం కావాలి, ఓ సబ్జెక్ట్ ఉన్నోడు ఆగం అయిపోవాలి. వీళ్ళంతా సౌటలు దద్దమ్మలు. ఇక వీళ్ళ చుట్టాలు, ఈ మంత్రుల చుట్టాలు, ఎమ్మెల్యేల చుట్టాలు, ఎంపీల చుట్టాలు, వీళ్ళే ఔన్నత్తులు, వీళ్ళే పెద్ద గొప్ప వ్యక్తులు, వీళ్ళకే సబ్జెక్టులు ఉంటాయి, వీళ్ళకే నాలెడ్జ్లు ఉంటాయి. దయచేసి అప్రమత్తంగా ఉండరు తెలంగాణ ప్రజలల్లా.